ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రార్థనా ఉద్యమమైనటువంటి కల్వరి టీవీ లైవ్ స్పెషల్ ప్రోగ్రాంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామం గొప్పది నాయన, నీ నామం ప్రభావం కలది, నీ నామము స్వస్థపరుస్తుంది, విడిపిస్తుంది, బలపరుస్తుంది నాయన, ఆదరిస్తుంది, ఓదారుస్తుంది తండ్రి. నీ నామము ఘనపరచబడినట్లు తండ్రి నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించండి. ఎంతమంది ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ బట్టి నీ యొద్దకు వేడుకుంటున్నాం అయ్యా. ఈ టీవీ లైవ్లో చూస్తున్న వారందరి కొరకు నాయన తండ్రి నీ కృప, నీ కనికరము, నీ కటాక్షము, నీ అనుగ్రహము వారి మీద ఉంచి నీ ఆత్మ బహుబలముగా వారి మీద పనిచేయమని అయ్యా గొప్ప కార్యాలు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానించి తర్వాత లైవ్ కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు ఆయన అందరికీ దేవుడు. ఆయన ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ మొదటగా విశ్వాసం ఇస్తాడు. ఎందుకు విశ్వాసం అంటే ఆయన ఏదన్నా నీ పట్ల ఒక కార్యము చేయాలి అంటే విశ్వాసము నీకు అవసరం. నీకు విశ్వాసమునిచ్చి ఆ విశ్వాసము ద్వారా ఆయన తన కార్యాలు నీ ఎదుట జరిగిస్తాడు. హల్లెలూయా. యేసుప్రభు నమ్మిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసము వాళ్ళు అనేక వాటి మీద ఆధారపడుతూ ఉంటుంది. కానీ ఒకసారి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. యేసుప్రభు దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు యేసుప్రభు వారి యొక్క విశ్వాసాన్ని ఆయన ఎలా కనుగొన్నాడో మనకి ఎలా చెప్పాడో చూద్దాం. యేసుప్రభు దగ్గరికి మత్తయి సువార్త 8వ అధ్యాయము. యేసుప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వస్తాడు. ఆయన రావడానికి కారణం ఏంటంటే అతని దగ్గర పనిచేసేటువంటి ఒక దాసుడు పక్షిగల వాయువుతో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి యేసుప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తారని, ఆయన ఒక మాట ఇస్తే, మాట పలికితే నా దాసుడు ఇంటి దగ్గర ఉన్నా సరే అతను స్వస్థపరచగలడని, పడతాడని గొప్ప విశ్వాసముతో ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గరికి రాకముందే ఆయన గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గొప్ప విశ్వాసాన్ని ఆయన చూపించాడు. హల్లెలూయా. చూడండి, కొంతమందికి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాతనే విశ్వాసం వస్తుంది. ఈయనకు యేసు గురించి విన్నాడు, తెలుసుకున్నాడు, ఆ గొప్ప విశ్వాసాన్ని యేసయ్య దగ్గరికి వచ్చి కనపరిచాడు. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను కనుగొనలేదే. హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల్లో కూడా లేని విశ్వాసము ఒక్కొక్కసారి క్రీస్తుని ఎరగని వారి మధ్య నేను చూస్తున్నాను. చాలామంది వాళ్ళకుండే విశ్వాసం చాలా గొప్పది. క్రైస్తవుల కంటే క్రీస్తుని ఎరగని వాళ్ళు కేవలం వింటారు, ఇంతకంటే గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు కనబరుస్తారు. అందుకే వాళ్ళ మధ్య గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది ఆయన యొద్ద వచ్చి విశ్వాసము, ఈ గొప్ప విశ్వాసముని ఆయనకు కనపరచాలి. అప్పుడు ఆయన కార్యాలు నీ మధ్య ఊహించని విధంగా జరుగుతాయి. చూడండి, ఈ శతాధిపతి వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, ఆయన విశ్వాసాన్ని చూసి ఏమన్నారంటే, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగాక అన్నారండి. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి ఒక మాటను నువ్వు పొందుకునేలా చేస్తుంది. విశ్వాసం నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది యేసయ్య పలికేటట్లు చేస్తుంది విశ్వాసం. ఆ వ్యక్తి ఏమన్నాడు, అయ్యా నువ్వు మా దగ్గరికి రావనవసరం లేదు, వచ్చడానికి నేను యోగ్యుని కాదు, నువ్వు ఇక్కడే ఉండి ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు అన్నాడు. ఆ విశ్వాసాన్ని చూసి యేసుప్రభు ఏమన్నారంటే, నీ విశ్వాసాన్ని చూశాను, అది చాలా ఆశ్చర్యంగా ఉంది, అది ఇశ్రాయేల్లో కూడా లేదు ఆ విశ్వాసము. కాబట్టి నువ్వు ఎలా అనుకుంటున్నావో, ఎలా నమ్ముతున్నావో అలాగనే జరుగునుగా కానీ యేసయ్య పలికాడు. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసాన్ని చూసి దేవుడు పలకబోతున్నాడు. హల్లెలూయా. నీవు అవునట్టే ఇంకొక స్త్రీ వస్తుంది.
యేసయ్య దగ్గర కానాను స్త్రీ. ఆమెతో యేసుప్రభువారు ఏం చెప్పారో చూద్దాం. ఆమె విశ్వాసం చాలా గొప్పది. ఆమె ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కూతురు దెయ్యములు పట్టి చాలా బాధపడుతుంది. పీడిస్తాయి, దెయ్యాలు పడతాయి, వేధిస్తాయి, చాలా ఇబ్బందులు గురి చేస్తాయి, అనేక విధాలుగా శోధిస్తాయి ఆ దెయ్యాలు. కాబట్టి వ్యాధులు కలిగిస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లం కలిగిస్తాయి, అనేకమైనటువంటి శోధనలకు గురి చేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అటువంటి పరిస్థితి ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తెకు ఉన్నది. ఆమె యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆమె చూపించిన విశ్వాసము యేసయ్య చూసి ఏమన్నాడంటే చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. హల్లెలూయా. ఈమెతో ఇలా మాట్లాడుతున్నాడు, శతాధిపతి చూసి నీవు విశ్వసించిన ప్రకారమే జరుగునుగాక. ఈమె దగ్గరికి వచ్చేసరికి నీవు కోరినట్టే అవునుగాక. అప్పుడే ఆ గడియలోనే శతాధిపతి వాళ్ళ దాసుడు ఆ గడియలోనే స్వస్థపడ్డాడు. ఈమె కుమార్తె ఆ గడియలోనే స్వస్థపడిపోయింది. అలాగే ఇంకొక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చిందండి. ఆమె 12 సంవత్సరముల రక్తస్రావం గల వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమెతో యేసుప్రభువారు ఏమన్నారు చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆమె పరిస్థితి ఏంటంటే ఏ డాక్టరు చేత కానీ ఈ యొక్క రోగము పోవడం లేదు. అందరూ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఏ డాక్టర్ వల్ల ఆ రోగం పోవటం లేదు. కొన్ని రోగాలు అవి అంతుపట్టవు డాక్టర్లకు కూడా. కొన్ని రోగాలు నయం కావు, మందుకు లొంగవు. అయితే అది విశ్వాసానికి లొంగుతుంది. హల్లెలూయా. కొన్ని రోగాలు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎన్ని మందులు వాడినా సరే అది కొంచెం ఫలితం ఇస్తా తప్ప పూర్తిగా రాదు. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, అటువంటి రోగాలు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీ ద్వారా ఈ కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం. ఈ స్త్రీ యేసయ్య దగ్గర విన్నది, యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమెకు ఒక విశ్వాసం కలిగింది. ఏంటంటే ఎలాగైనా నేను ఆయన వస్త్రాలు ముట్టుకోవాలి, ఆయన వస్త్రాలు ముట్టుకుంటే ఖచ్చితంగా నా వ్యాధి బాగైపోతుందని విశ్వాసంతో వెళ్ళి ఆమె వస్త్రాలు తాకేనే వెంటనే ఆమెలో ఉండే ప్రాబ్లం వెళ్ళిపోయింది. అప్పుడు యేసుప్రభువు ఆమెను కనుగొన్నాడు, ఆమె విశ్వాసాన్ని కనుగొన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు, నీ సమస్య చూస్తున్నాడు, నీ వ్యాధి చూస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితులను చూస్తున్నాడు. అలాగే నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో కానీ నీ విశ్వాసం మాత్రం మారడానికి వీల్లేదు. ఎందుకంటే యేసుప్రభువు ఇచ్చే విశ్వాసము ఎప్పుడు మారదండి. ఆ విశ్వాసం పరిస్థితి మారిపోయేలా చేస్తుంది. ఆ విశ్వాసం సమస్యలు పెరిగే కొద్దీ విశ్వాసం పెరగాలి. సమస్య ఎంత బలమైంది అయితే నీ విశ్వాసం అంతకంటే దృఢమైంది కావాలా. ఇక్కడ ఈ స్త్రీ చూడండి, యేసయ్య ఏమన్నాడు చూద్దాం. ఆ స్త్రీని చూసి మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే 34వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువు చెప్పింది ఏంటంటే ఈమెతోటి, నీ విశ్వాసము నిన్నే స్వస్థపరిచింది. ఏమన్నాడు ఇంకా, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారమైనదని నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. విశ్వాసము ఎలాంటిదంటే దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసము ద్వారా ఆ విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని దేవుని చూపిస్తే దేవుని దగ్గర నుంచి నీకు ఒక మాట వస్తుంది, దేవుడి దగ్గర నుంచి నీకు ఒక వాక్కు వస్తుంది. ఆ వాక్కే నీ విశ్వాసము పనిచేసేలా చేస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం ఉంది కానీ ఆ వాక్కు రావటం లేదు. చాలామంది విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసము ద్వారా దేవుడు నీకు ఒక వాక్కు పలకాలి. ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే దేవుడు వాళ్ళ విశ్వాసం చూసి నీకు జరుగునుగాక, నీ విశ్వసించు అవును ప్రకారం జరుగునుగాక, నీవు కోరినట్టు అవునుగాక అని చెప్పేసి వాళ్ళతో పలకగానే ఆ గడియలోనే వారికి గొప్ప విశ్వాసం ఉంది. కానీ యేసు పలికిన తర్వాత అది వెంటనే వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ విశ్వాసం చూస్తున్నాడు, నీతో మాట్లాడబోతున్నాడు. ఇక నీ రోగం ఉండదు, నీ అప్పు ఉండదు, నీ వ్యాధి ఉండదు. అది ఎటువంటి రోగమైనా నీ విశ్వాసానికి లొంగాల్సిందే. నీ విశ్వాసం చూసి అది పారిపోవాల్సిందే. అందుకే యేసుప్రభువు ఒక మాట అన్నారు. శిష్యులు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు.
ఇప్పుడు యేసువారు ఏం చెప్పారు తెలుసా? మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, మా వల్ల ఎందుకు ఈ కార్యాలు జరగటం లేదు? ఎందుకంటే చెప్పాడు యేసువారు, అల్ప విశ్వాసం. ఏంటి అల్ప విశ్వాసం అంటారు అంటే, వాళ్ళకి ఏ విశ్వాసం కావాలంటే యేసయ్య చెప్పాడు, నీ విశ్వాసానికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. అటువంటి విశ్వాసాన్ని నువ్వు పట్టుకోవాలి. నా విశ్వాసానికి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు అని నువ్వు లిమిట్ పెట్టుకున్నావు అనుకోండి, అసాధ్యం అని అనుకోవట్లేదు, కొన్నే నీ జరుగుతాయి. కాబట్టి ఈరోజు యేసుప్రభువు వాళ్ళకి ఇచ్చిన విశ్వాసం ఏంటంటే, వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళు యేసు ఎన్ని కార్యాలు చేశారో అలాంటి కార్యాలు వాళ్ళు చేసి అంతకంటే గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. దట్ ఈస్ ఫెయిత్. విశ్వాసం అనేది ఏంటిదంటే, విశ్వాసం ఉండాల్సింది ఏంటంటే దృఢ విశ్వాసం. విశ్వాసము దృఢంగా ఉండాలి. నీ విశ్వాసము దేనికి చెదరొద్దు, నీ విశ్వాసము దేనికి పడిపోవద్దు, నీ విశ్వాసము తొలగిపోవద్దు. యేసయ్య ఇచ్చే విశ్వాసము దృఢమైన విశ్వాసం. ఆ విశ్వాసమే అన్నిటిని పోగొడుతుంది. కాబట్టి ఈరోజు ఆ విశ్వాసం పట్టుకో. యేసయ్య చెప్తున్నాడు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసము అనేక కార్యాలు చేస్తుంది. నీ ఒకసారి యేసయ్య ఇచ్చిన విశ్వాసము నువ్వు పొందుకుంటే అది నీ విశ్వాసం. ఇచ్చింది ఆయనే, కానీ పొందుకుంది నీవు కాబట్టి ఇప్పుడు అది నీ విశ్వాసం. విశ్వాసం ఇచ్చేది ఆయనే. ఆ ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ పట్టుకున్న విశ్వాసం ద్వారా నువ్వు దేవుని చూపించాలి. అప్పుడు ఆయన ఆ రోగంతో మాట్లాడతారు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు అనేక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మన మధ్య. యేసు నీకు వందనాలయ్యా తండ్రి. నయం కాని రోగాలు, లొంగని వ్యాధులు, అయా మారని పరిస్థితులు, అయా దీర్ఘకాల వ్యాధులు నాయన ఈరోజు మా విశ్వాసాల ద్వారా మీరు వెళ్ళగొట్టమని వేడుకుంటున్నాం. అయ్యా వారు మీ దగ్గరికి వచ్చిన వారి విశ్వాసం ద్వారా అనేక వ్యాధులు వాళ్ళు వెళ్ళగొట్టే తండ్రి. ఈరోజు మా విశ్వాసాల ద్వారా మీరు గొప్ప గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మడా మీరు నడిపించండి. ప్రార్థన చేస్తుండగా, వింటుండగా, చూస్తుండగా, ఏకీవిస్తుండగా, అనేకులు చూడబోతుండగా నాయన తండ్రి నీ ఆత్మ ప్రత్యక్షత, నీ ప్రభావము, నీ మహిమ, నీ పరిశుద్ధాత్మ అగ్ని వారు చూసి నాయన గొప్ప సాక్ష్యాలతో నడిపించమని, చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కాల్స్ తీసుకుందామండి. కాల్ సేవేవారు కింద నెంబర్లు ఉన్నాయి, ఆ 2 నెంబర్లు మీరు కాల్ చేయండి. అలాగే మీరు వీడియో కాల్స్ కూడా చేయొచ్చు. ఆఫ్టర్ 9 తర్వాత మీ కాల్స్ తీసుకోబడతాయి. అలాగే లాస్ట్లో గ్రూప్ ప్రేయర్ చేయబడుతుంది. అప్పుడు ప్రేయర్ ఆయిల్ కొబ్బరి నూనె మీరు దగ్గర పెట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాను. కాల్స్ తీసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి అయ్యా. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి చెప్పండి అమ్మా. ఓకే, ప్రార్థన చేస్తాను. మీ పేరమ్మా? స్వర్ణలత. యేసయ్యానికి వందనాలు తండ్రి. అయ్యా స్వర్ణలత ఎగ్జామ్ రాసి ఉండగా తండ్రి ఆమె విశ్వాసము ద్వారా అది పొందుకున్నానని నమ్మునట్లు, నమ్మి ఆ విశ్వాసం చూపి పొందుకున్నట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఖచ్చితంగా అది వచ్చిందని మీరు విశ్వసించండి. మీ విశ్వాసం ద్వారా అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. చూడండి, విశ్వాసం చాలా గొప్పది, అన్నిటికంటే గొప్పది. సో దేవుడు ఇచ్చిన విశ్వాసం అది. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. సమాధానం లేదు, అంత ఆర్థికంగా చాలా వెనకబడి ప్రార్థన చేయాలని ఆశ. మీ పేరు అమ్మా? మీ పేరు ఏ ఊరండి? నా పేరు ఎలిజబెత్ అమ్మా. నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం గొప్పది. దేవుడు విడిపి నీ విశ్వాసం అనేక కార్యాలు చేయబోతున్నాడు. సమాధానం కలగదానికి పొమ్మని ఆ స్త్రీతో చెప్పినట్టు దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, నీ ఇంట్లో సమాధానం కలగబోతుంది. నీ విశ్వాసాన్ని చూసి అనేక మంది ఆశ్చర్యపోతారు. దేవుడు అంత గొప్ప విశ్వాసం నీకు ఇచ్చాడు. కృంగిపోవద్దు. ప్రార్థన చేస్తాను. యేసయ్యానికి వందనాలు తండ్రి. ఎదుగో ప్రభా, మరి కుటుంబంలో నీ ఆత్మశక్తి, నీ ప్రభావము చూచినట్లు
నడిపించండి, అప్పుల నుంచి తొలగించండి, సమాధానము కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. గొప్ప కార్యాలు చూస్తావు, నీ విశ్వాసం గొప్పది. చూడండి, విశ్వాసము ద్వారా బైబిల్ చెప్తుంది ఎన్ని కార్యాలు చేయొచ్చు. హలో హలో, ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్. చెప్పండి అమ్మా. తలనొప్పిలు, ఒళ్ళు పోటు అవుతున్నాయి, లో జ్వరం అవుతున్నాను. మీ పేరు ఊరు ఏ ఊరమ్మా మీది? మాది మిరలు కూడా. నా పేరు జమునా. కళ్ళు కూడా దేవుని నమ్ముకున్నాను. ఓకే అమ్మా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. In the mighty name of Jesus Christ, the mighty name of Jesus Christ, stop every sickness, stop every weakness, stop every disease in the name of Jesus. Be release her in the mighty name of Jesus. Be release her in the mighty name of Jesus Christ. Let your power will manifest her, Lord Jesus. నీ కృప వారి మీద ఉంచి సంపూర్ణ విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా. హలో హలో, చెప్పండమ్మా. నా పేరు ధనలక్ష్మి అండి. నేను అంగన్వాడీ టీచర్ గా చేస్తాను. అయితే నాకు కొంతమంది నన్ను తీసేయాలని చేస్తున్నారు. బాగా పేరు వాళ్ళు తీసేయలేరమ్మా, నీ విశ్వాసం గొప్పది. వాళ్ళు తీసేయలేరు, నీ విశ్వాసం గొప్పది. నమ్ముతావా నువ్వు? నువ్వు కోరినట్టే అవుతుంది. ప్రభు నీ పక్షం ఉన్నాడు, ప్రభు నీ పక్షం ఉన్నాడు. మనకు విరోధి ఎవడు? ఓకేనా? కళ్ళు మూసుకో. మీ పేరేం పేరమ్మా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయా గొప్ప విశ్వాసము, ఆమె విశ్వాసం ద్వారా కార్యము జరుగుతుందని, అది తొలగిపోదని అయా ఆమె తెలుసుకున్నట్టు నమ్మునట్లు నీ కృప చూపించమని, ప్రతి అపవాది శక్తులు ఆమె నుంచి వెళ్ళిపోవును గాక నాయన తండ్రి. ఏ అపవాది శక్తులు అయినా తండ్రి ఓడించాలని చూస్తున్నాయో యేసు నామములో అవి తొలగిపోవును గాక తండ్రి. ఆమె ఉద్యోగాన్ని మీరు స్థిరపరచండి నాయన తండ్రి. ఇంతకంటే రెట్టింపు విశ్వాసం బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్. హలో హలో, చెప్పండి అమ్మా. హైదరాబాద్ పేరు కస్తూరయ్య. నా పిల్లలు, నా పిల్లలు పెళ్లిళ్ళు కావాలి, 2 పిల్లలు, ఇల్లు లేదు, ఇల్లు సాయం చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, 5 నిండా సమస్యలు ఉన్నాయి. సరే, ఓకే ఓకే, అర్థమైపోయింది. మీ పేరేం పేరమ్మా? నా పేరు కస్తూరయ్య. ఇన్ని సమస్యలు ఎందుకున్నాయంటే ప్రభువుకి నీ విశ్వాసము చూపించాలి. నీ గొప్ప విశ్వాసం పొందుకుంటేనే అవన్నీ పోతాయి, లేకుంటే పోవు. గొప్ప విశ్వాసం పొందుకుంటేనే అవన్నీ నువ్వు జయిస్తావు. ఆ విశ్వాసం ప్రభు నీకు ఇస్తాడు. గొప్ప విశ్వాసము ద్వారానే అవన్నీ సాధించగలుగుతాం. ప్రభు గొప్పది ఇస్తా. చూడండి, ఆ రోగం అన్నాడు నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఆవగింజంత విశ్వాసం అంటే చాలు. కానీ ప్రభు ఇచ్చేది ఆవగింజ కాదు, గొప్ప విశ్వాసం ఇస్తాడు ప్రభు. అన్నీ పోతాయి, అన్ని చేస్తాడు ప్రభు నీ విశ్వాసం ద్వారా. నమ్ముతావా? అన్ని చేయగలుగుతావు, నమ్ముతావా ప్రభు చేస్తాడని? ఆమేన్, హల్లెలూయా. అది ప్రభు కావాలన్న విశ్వాసం. ఏ మనసులో గాని ఎక్కడ గాని ఏ ఆలోచన ప్రభు చేస్తాడా చేయడాని ఆలోచన కూడా రానియొద్దు. సమస్త కార్యములు చేయువాడా యేసయ్యా నీకు వందనాలు. ఆమె కుటుంబంలో ఏమేమి జరగటం లేదో అవన్నీ నీ నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కార్యము మీరు జరిగించండి అయ్యా. ప్రతి కార్యము త్వరగా జరిగించమని వేడుకుంటున్నాం అయ్యా. ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు నాయన తండ్రి నీవిచ్చిన విశ్వాసమే పరిష్కారం నాయన. ఈ కృప చూపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడమ్మా. చూడండి, దేవుడు సమస్యలు ఎక్కువ ఎందుకుంటాయంటే ఆ సమస్యలు నువ్వు విశ్వాసాన్ని చూడాలని. హలో హలో, చెప్పండి అమ్మా. అమ్మా ఒక్క నిమిషం. హలో, చెప్పండి అమ్మా. ప్రేయర్ చేస్తాను బ్రదర్, లైవ్ చూస్తున్నాం. మా ఇంట్లో మా హస్బెండ్ మా పిల్లలు కొంచెం డ్రింక్ చేస్తారు. ఓకే, ప్రేయర్ చేయండి. అట్లే మా సిస్టర్ కి ఏమో బోన్ మ్యారియో, తను కూడా హెల్త్ బాగాలేదు, మమ్మీని చూసుకుంటూ బాగాలేక. మీ పేరండి? మీ పేరు?
సరిత పల్లవి, కళ్ళు మూసుకోండి. వంశీ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అయ్యా విశ్వాసమునిచ్చావు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు పొందుకోమన్నావు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి రాయన మేము నమ్ముతున్నాం. వారి కుటుంబంలోనైనా తండ్రి ఆ బోన్ మ్యారతో బాధపడుతున్న బిడ్డ మీరు ఇప్పుడే మీరు తాకమని వేడుకుంటున్నాం. నీ ప్రభావం ఆ బిడ్డలోనైనా తండ్రి తాకున్నట్టు యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని తొలగించినాయన. నా విశ్వాసం ఇంత గొప్పదా, దేవుడు ఇంత గొప్ప విశ్వాసం నాకు ఇచ్చాడా అని ఆయన ఆశ్చర్యపోయే రీతిగా తండ్రి ఆమె నడిపించమని, నీ విశ్వాసముతో నీ పరిపూర్ణ విశ్వాసంతో బిడ్డ నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 అయ్యా ప్రైజ్ లార్డ్ అమ్మా. అయ్యా నాకు కొద్ది రోజులుగా వీటిలో తిమ్మిరి వస్తుందయ్యా, తగ్గట్లేదు అసలు. దానికోసం ప్రార్థన చేయరయ్యా. మీ పేరమ్మా? నా పేరు కళయ్యా. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. యేసయ్యా నీకు వందనాలు. ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ డిమోనిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ బాడీ, ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా నువ్వు ఇప్పుడే ఆ బిడ్డను మీరు తాకండి తండ్రి, విడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందరము ఏకీవించండి. గ్రూప్ కాల్ చేస్తాను, అందరు గ్రూపులో ఉండండి. అందరు ఈ వాక్యం చూసి ఈ యొక్క ప్రార్థన ఏకీవించండి. ఎవరైతే ఏకీవిస్తున్నారో కళ్ళు మూసుకొని, అందరూ ఆ టీవీలో చూస్తూ కళ్ళు మూసుకొని ఒక్కసారి నాతో కలిసి ఏకీవించండి. ఏకీవించి ప్రార్థన చేసే పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేయబోతున్నాడు. దేవానికి స్తోత్రము నా యేసయ్యా. ఎదుగో తండ్రి, ఎదుగో నీ హస్తం బహుబలంగా పనిచేయమని వేడుకుంటున్నాం. ఎదుగో ప్రతి రోగం నుంచి విడిపించండి. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, టీబీ నుంచి, కిడ్నీ వ్యాధుల నుంచి నాయన, అయ్యా నయం కాని రోగాల నుంచి, అపవిత్రాత్మ శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి నాయన విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. అయ్యా తెరవని గర్భము, గడ్డుతనము యేసునామములో తొలగిపోవును గాక యేసునామములో తండ్రి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నా కదా తండ్రి, పరిశుద్ధాత్ముడా అయ్యా వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎనుగని వారుడైన తండ్రి, పాపంలో, వ్యసనాల్లో, చెడు వ్యసనాలతో బాధపడుతున్న వారిని యేసునామములో విడుదల కలుగును గాక తండ్రి ప్రభా. ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో నాయనా వారు నీ యొద్దకు వచ్చుదురు గాక అయ్యా తండ్రి. అయ్యా వారి బలిదల నుంచి అయ్యా నీ యొద్దకు వచ్చుదురు గాక యేసునామములో తండ్రి. పాపంలోంచి, చీకట్లో నుంచి, అంధకారంలోంచి, శాపంలోంచి, దరిద్రంలో నుంచి అయ్యా విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఈ ప్రార్థన ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో తండ్రి, వాళ్ళ నీ ఆత్మ కార్యము జరుగునట్లు వేడుకుంటున్నాను ప్రభా. కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, యేసు నామములో రిలీజ్ ద డోర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా అప్పుల ఊబిలో ఉన్నవారు ప్రభా, అయా నిమురు మార్గాలు తెరవండి నాయన తండ్రి. ఇంతవరకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ప్రభా వారు నయం కాలేదో, నొప్పులు పోవటం లేదో అయ్యా ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు నాయన తండ్రి, ఇప్పుడు నీ ప్రభావమునైనా ఈ టీవీలో నుంచి వారి మీదకి వెళ్ళినట్టు వేడుకుంటున్నాను. నీ హస్తము చాపని ప్రభా, అయ్యా నీవు పొందిన గాలిలో స్వస్థత కలుగుతున్నది. అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద ప్రోక్షిస్తున్నాము. ఎవరైతే నూనె చేతిలో పట్టుకుని ఉన్నారో ప్రభా, విశ్వాసముతో ఆ నూనె అభిషేకిస్తున్నాను. ఆ నూనె వాడుచుండగా తండ్రి నీ ప్రభావం వాళ్ళలోంచి వెళ్ళినాయన ప్రతి రోగంను అయ్యా వెళ్ళగొట్టమని, ప్రతి వ్యాధిని వెళ్ళగొట్టమని, ప్రతి తాగు నుంచి విడిపించమని నాయన, వాటిలో చీకటి శక్తుల నుంచి విడుదల దయచేయమని, గొప్ప వెలుగు వారి కుటుంబంలో, గొప్ప సాక్ష్యాలు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ చూసిన మీరందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చు. మీకు కంపల్సరీగా నేను నోట్ చేసుకొని మీకోసం ప్రత్యేకంగా కాల్ చేస్తాను. ప్రభు